సార్ నా నడుము వెళ్ళిపోతే పంపుతుందని సార్ స్టేజ్ పెట్టి చెప్పిండు. ఇంకొకటే సిక్స్ ఫీట్ దిగిన సార్ పర్సనల్ నా డెవలప్ కాదు కదా అనేది సార్ ఆ విషయాలు మర్చిపోను. నెక్స్ట్ వేణుగోపాల్ సార్ అండ్ ఫిజిక్స్ కుమార్ సార్ గవర్నమెంట్ జాబ్స్కు ఆదర్శంగా అందరికీ వాళ్ళ వచ్చిన అందరికీ అర్థమెటిక్ కానీ సైన్స్ కానీ కేవలం మా బోయపల్లి నుంచి వాణికేతంగా 50 జాబ్స్ రావడానికి కారణం అనిల్ కుమార్ సార్ వేణుగోపాల్ సార్ ఓన్లీ వాణికేత స్టూడెంట్. బోయపల్లి ఒకప్పుడు మామిడి తోటలకు మల్లెపూల తోటకు ఫేమస్ ఉండేది, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ఫేమస్ అయింది బికాస్ ఆఫ్ వాణికేత. ఓకే థ్యాంక్ యూ. స్వర్ణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్నాను. ఓకే ఎస్ఐ గారు రామా. అందరికీ నమస్కారం. నేను అక్కడ నుంచి 10th వరకు వాణిజ్య స్కూల్లోనే చదివాను. సో వాణిజ్య స్కూల్ అనేది అప్పట్లో చదువుకి బ్రాండ్ అంబాసిడర్. కాకపోతే సెలబ్రిటీ చాలా ఫేవరెట్. నాకు మేడం నేను బిఎడ్ తెలుగు చేశాను. ఇప్పటికే వాడేది తెలుగు నాకు చాలా ఇంట్రెస్ట్. ఆవిడ పిల్లలకు అసలు నేను ఒక తరగతి తీసుకొని తప్పు రాసినప్పుడు మార్క్స్ వేసుకుపోయేది. బట్ ఇప్పుడు సెంటెన్స్ మొత్తం తప్పు రాసిన పై మార్కులు వేసుకున్నాను. సో ఆ మ్యాథ్స్ మొత్తం తగ్గిపోయింది. సో నేను నాకు పెద్ద సార్ చాలా ఇన్స్పిరేషన్. సో ఆయన పుణ్యమాన్ని నేను ఇప్పుడు ప్రజెంట్గా హైదరాబాద్ మణికొండలో ఉంటున్నాను. నాకంటూ ఓన్గా ఒక ట్యూషన్ అకాడమీ నేను ఏర్పాటు చేసుకున్నాను. సో నాకంటూ 20 మెంబర్స్ పిల్లలు ఉన్నారు, టీచర్స్ ఇద్దరు ఉన్నారు. అదంతా కేవలం పెద్ద సార్ పుణ్యమానే. తను ఇన్స్పిరేషన్ వల్లనే నాకంటూ ఓన్గా పెట్టుకోగలిగాను. ఫ్యూచర్లో ఒక స్కూల్ కూడా పెట్టమని ప్లాన్ చేస్తున్నాను మణికొండలో. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అసలు ఏమైనా రావు, ఇంగ్లీష్ రాదా తెలుగు రాదు, ఏ సబ్జెక్ట్ పోయినా రాదు వాళ్ళకి. నా దగ్గర ఉన్న పిల్లలంతా వస్తుందో అంతే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వచ్చినందుకు. హలో, నా పేరు మాతాడి వైకుంఠం, బోయపల్లి రెస్టారెంట్ని. నేను సాఫ్ట్వేర్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను. మనం మంచిగా మున్సిపాలిటీ ఎవరైనా మంచాల్లో స్టేయింగ్ చేస్తే నా నెంబర్ సేవ్ చేసుకోండి, చాలా ఉపయోగపడుతుంది. డ్రైనేజ్ పోగినా చెత్త రాకపోయినా ఒకసారి రావడానికి ఎక్కడికైనా మంచాలలో ఉన్న వాళ్ళందరూ నాకు నెంబర్ సేవ్ చేసుకోండి. అది నేను నాకు మ్యారేజ్ నా 2014 అయింది. ఒక పాప ఒక బాబు. ఇన్స్పెక్టర్ నుండి చూడ చూడ వచ్చిన జాడ వేడు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభినామ. థ్యాంక్ యూ మేడం. నా పేరు ఝాన్సీ. నేను ప్రస్తుతం తెలంగాణలో ఉంటున్నా. మాకు ఇద్దరు పిల్లలు. మా హస్బెండ్ వచ్చేసి బిజినెస్ స్కూల్ స్టడీ గురించి చెప్పాలి అంటే ఇప్పటికీ మా పిల్లలకి చెప్తూ ఉంటే మమ్మీ అప్పటి స్టడీ ఎట్లా కొంచెం ఎక్కువ అని అడుగుతున్నాను. ఏంటంటే ఈ స్కూల్లో చదవడం వల్లనే ఇప్పటికీ మాకు స్టడీ వస్తుంది. థ్యాంక్ యూ. Respected teachers and my dear friends, good afternoon. My name is Kumar. I am living in Hyderabad. Right now I am working in postal department. నేను వాణిజ్య స్కూల్లో చదువుకున్నది 2 years మాత్రమే. 2009 క్లాస్లో నేనేను. అయినప్పటికీ కూడా నాకు ఈ స్కూల్తో ఉన్న అనుభవం చాలా ఎక్కువ. నాకు స్కూల్ మెమరీస్ వచ్చేసి పెద్ద సార్ తోటి చాలా ఉన్నాయి. పెద్ద సార్తో మాట అయిపోయాడు చాలా సార్లు. ఫస్ట్ టీచర్ చెప్పేటప్పుడు సరిగ్గా వినాలి, తర్వాత అర్థం కాకపోతే అడగాలి, తర్వాత చెప్పిందని ఆ రోజు రాత్రి చదువుకోవాలి. ఈ 3 పాటిస్తే మీరు లైఫ్లో సక్సెస్ అవుతారని చెప్పారు. నాకు ఈ 3 మాటలు చాలా మైండ్లో ఉండిపోయాయి. సో ఇప్పటికి కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను. మా ఉపాధ్యాయులందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రవంతి. నేను నీళ్ళ టెలివిజన్ అంటే చాలా బాగా తెలుస్తుందేమో సార్ వాళ్ళకి. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు 2 అమ్మాయిలు. మా ఆయన పేరు సంతోష్ కుమార్. మేము మియాపూర్లో ఉంటున్నాం. థ్యాంక్ యూ. చాలా సింపుల్ గా తొందరగా అయిపోయింది. నెక్స్ట్ ప్రసాద్, పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి వస్తున్నాను. ప్రెసిడెంట్ ఆఫీస్ సూపరింటెండెంట్గా జాబ్ చేస్తున్నా. నిజామాబాద్ జిఎల్ జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా తొందరగా నెక్స్ట్. హలో, అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. నేను ఈ సెక్షన్లో చదివాను. నేను ప్రజెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను. నేను
చేస్తున్నాను. కాలేజ్ నేర్చుకుని సెకండ్ క్లాస్ చేస్తున్నాను. నాకు ఒక పాప. థ్యాంక్ యూ. నా పేరు రాంబాబు. అయితే యాక్చువల్గా గెట్ టుగెదర్ ఈ ఆర్గనైజింగ్ నేను అందరికీ కూడా చాలా తర్వాత బాబు ఏం చెప్పాలి ఎవరికి అర్థం కాదు. నేను హరీష్ కుమార్. నేను హైదరాబాద్ నుంచి. నేను బిజినెస్ మ్యాన్. నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. ఇక్కడికి విచ్చేసిన గురువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మీరు ఇచ్చిన ఈ చదువు సంస్కారం వల్లనే నేను ఈ పొజిషన్లో ఉన్నాను. ఈ ఈవెంట్ ఈరోజు అరేంజ్ చేసిన మన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా శ్వేత, శ్రీధర్, వ్యాసన్, శ్రీనివాస్, దినేష్, ఇంకా దీనికి సంబంధించి అలాగే దీన్ని నడిపిస్తున్న వేణుకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సరేష్. బిజినెస్ మ్యాన్. స్కూల్ అందరికీ నా ధన్యవాదాలు. నేను కదండి మాలోచన ఏయిగా టీఏజెన్ కూడా ఏయిగా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, నా పేరు రాజ్ కుమార్. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ అండ్ కేబుల్ బిజినెస్ ఉన్నాను. అయిపోయిందా? కొత్త విప్పి చూడు పురుగులుండు తిరిగి వాణి మంది బిక్కమి లాగా విశ్వరామ శ్రీరామ విశ్వరమ్మ. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పిన శ్లోకాలు మధ్యాలు ఇప్పటికీ మాకు ఉన్నాయి మేడం, ఇంకా ఉన్నాయి. ఎక్కువ మందికి డాన్స్ వల్ల థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా రాజ్ మొహమ్మద్ సార్ గారికి కృతజ్ఞతలు. సార్ ఎందుకంటే నాకు అన్ని విధాలుగా అప్పుడు స్కూల్లో సహకరించేది. నేను బి సెక్షన్లో ఉండేది. మళ్ళీ పోతే మా వేణుగోపాల్ సార్ మ్యాథ్స్ సార్ స్కేల్ పట్టిందంటే దెబ్బలేగా చాలా అన్నీ గుర్తున్నాయి. ఇంకా కొన్ని నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. ప్రజెంట్గా తెలుగు న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలక్ట్రిక్గా పనిచేస్తున్నా. పెద్దపల్లి కాన్సెన్స్ మొత్తంలో ఉంటాను. నేను అక్కడికి వచ్చి కొంతమందికి థ్యాంక్ యూ రాజేందర్. నా అందరికీ నమస్కారం. నేను 8వ క్లాస్. హాయ్, నా పేరు ఆదిత్య. నేను 8th క్లాస్ వరకు చదువుతున్నాను మన స్కూల్లో. 9th క్లాస్ వేరే క్లాస్ చదువుతున్నాను. నేను 8th వరకు ఒక యావరేజ్ స్టూడెంట్ని ఇక్కడ. కానీ నేను వేరే స్కూల్కి వెళ్ళాక అక్కడ ఒక బ్రైట్ స్టూడెంట్ అయిపోయాను. ఎందుకంటే బేసిక్స్ ఆర్ ఇంపార్టెంట్ ఎవరికైనా. ఆ బేసిక్స్ అనేది వాంటెడ్ స్కూల్లో నేను బాగా నేర్చుకున్నాను. క్రమశిక్షణ, పంచువాలిటీ, ఆత్మవిశ్వాసం. ఏ విద్యార్థికైనా ఏ పర్సన్కైనా కావాల్సింది ఆత్మవిశ్వాసం. సో అవన్నీ నాకు నేర్పించింది వాంటెడ్ స్కూలే. ఇప్పుడు నేను 7th జేపీ మొదటి సాఫ్ట్వేర్ కంపెనీలో వేస్తున్నాను. అదే సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు ఇద్దరు. థ్యాంక్ యూ. నా పేరు మనోహర్. నేను సోమగూడెంలో ఉండేవాడు. నాకు తెలిసిన వ్యక్తులలో సంధ్యా ఒక మెయిన్ ఉండే
మాత్రమే తెలుసు, ఎందుకంటే ఆ బస్సులో వచ్చేవాడిని. సో మేజర్గా నేను ఇప్పుడు విప్రోలో పనిచేస్తున్నాను. అండ్ సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్టర్. ఈ స్కూల్ వల్ల నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, నేను సపరేట్ స్టేట్ నుంచి వచ్చిన, నేను బాంబే నుంచి డైరెక్ట్లీ ఇక్కడికి రావడం జరిగింది. ఆ టైంలో నాకు సరిగ్గా తెలుగు కూడా రాదు. ఈ స్కూల్ వల్ల నేను చాలా నేర్చుకున్నా. ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నా అంటే ఈ స్కూల్ వల్లనే. నేను ఏ విధంగా కష్టపడ్డానో ఈరోజు కూడా ఎవ్రీడే 9 to 10 o'clock నేను పుస్తకం తీసి చదువుకుంటాను ఈరోజు కూడా. అందువల్ల నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను. సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, విప్రో టెక్నాలజీ. థ్యాంక్ యూ. నా పేరు సతీష్ కుమార్ తుమ్మల. మీరు నాకు తెలిసి గుర్తుపడకపోవచ్చు. నేను యాక్చువల్గా 8th వరకు జెడ్పిహెచ్ఎస్లో చదువుకున్నాను, కన్నడ బస్సి. నాకు తెలిసి ఇందులో అరుంధతి తెలుసు, ఎందుకంటే మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ లావణ్య. యాక్చువల్గా నేను 9th 10th చదివింది అంతే, సి సెక్షన్. మా బ్యాచ్ వచ్చేసి రాజాప్రసాద్, వచ్చిన రాజేంద్రుడు, గజేంద్రుడు అండ్ డి కిరణ్, చాంద్ పాషా, లక్ష్మీనారాయణ. నేను ఇప్పుడు హైదరాబాద్లో వెల్ సెటిల్ అండ్ సిఓ ఆఫ్ శ్రీ బజరంగ్ కన్స్ట్రక్షన్ నియర్ బై తార్నాకలో ఉంటాను. యాక్చువల్గా నాకు ఇష్టమైన అంటే అందరూ నాకు చదువు చెప్పారు, కాకపోతే నాకు హిందీ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందీ రాదు, మార్కులు తక్కువ వచ్చేది. కానీ సార్ మాత్రం చాలా వివరంగా చెప్పేవాడు. ఇంకోటి ఏంటంటే, నేను మర్చిపోలేదు లైఫ్లో తెలుగు టీచర్, సువర్చల టీచర్. గ్రూప్ జాయిన్ అయిన తర్వాత సువర్చల టీచర్ గారి పిక్ నాకు కనబడింది వాట్సాప్లో. నాకు మా పెద్దబాబు పక్కనే ఉన్నాడు. నాకు తెలియకుండా నేనే ఒక పద్యం చదువుతున్నాను. అటచని కాంచ భూమి చెరుడు అంబర చుమ్మి నిజమున అని చెప్పి మా బాబు అడుగుతున్నాడు, ఏంటన్నా ఏ పద్యం చదువుతున్నావు నువ్వు అని అడుగుతున్నాడు. లేదా మా టీచర్ చెప్పింది, అది మైండ్లో పోలేదు, తను చూసాకే నాకు ఆ పద్యం గుర్తుకొచ్చింది అని చెప్పాను. మా మిస్ వచ్చి బీటెక్ చేసింది, తనకు అసలు తెలుగే రాదు. ఇప్పుడేమో వాడికేమో వాళ్ళ లాంగ్వేజ్ వచ్చి తెలుగు తీసుకున్నాడు, వాడే ఇంగ్లీష్ మీడియమే. వాడికి నేనే చెప్తాను, మొత్తం డీప్గా సబ్జెక్ట్ మొత్తం నేనే చెప్తాను. అది కూడా మేడం వల్లనే. అంత తెలుగు అంత పర్ఫెక్ట్గా నాకు వచ్చిందంటే మా మిస్సెస్ కూడా షాక్ అవుతుంది. అరే నువ్వు ఎంబీఏ చేసావు, ఫినాన్స్ చేసావు, ఇంగ్లీష్ మీడియం కదా, ఇంత తెలుగు నీకు ఎలా వచ్చిందంటే నేను ఒక్కటే చెప్తాను, మా సువర్చల మేడం వల్లే నాకు ఇంత తెలుగు ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందని. అప్పటికి గుర్తుంది, అసలు ఎందుకు మేడం ప్రవరుడు ఎందుకు వెళ్ళాలి హిమత్ పర్వతాలకి, ఆ లెసన్ అయితే నాకు అర్థం కాలేదు. ఆ పద్యము అది రాదు, మీరేమో బుక్ చేసి కొడతారు, అదేమో నిండిపోయింది అందులోనే. మొత్తానికి అయితే తెలుగు వచ్చేసింది. మీరు మర్చిపోయలేదు. ఇంకోటి హిందీ సార్ అనిల్ సార్ ఏమనకపోతుండే, ఏం రా బాబు జెడ్పిహెచ్ఎస్ చదువుతున్నావా ఇదే అడుగుతుండే. అండ్ ఇంకోటి పాపం వేణుగోపాల్ సార్, ఆ సార్ అయితే నన్ను చాలా బాగా చూసుకునేవాడు. నేను రాయకపోయినా కూడా లాస్ట్ టైంలో హాల్ టికెట్ ఇప్పించాడు. నాకేమో రాయడం అంటే బద్ధకం, కానీ సార్ మనలో ఇప్పుడు లేరు, దానికి కొంచెం బాధగా ఉంది. ఎనీవే, ఇన్ని ఇయర్స్ తర్వాత యాక్చువల్గా 2002 అయిపోయిన తర్వాత నేను ఇక్కడ లేను, హైదరాబాద్కి వెళ్ళిపోయాను. 24 years తర్వాత మళ్ళీ బెల్లంపల్లికి వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సతీష్. హలో హలో దేవుడి చోక ప్రోగ్రామ్ ఈజ్ గెట్ టుగెదర్, నేచర్ ఈజ్ బ్యూటిఫుల్ వెదర్. ఇంగ్లీష్లో ఒక వర్డ్ వెదర్. ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ బ్రదర్ సిస్టర్, ఆల్ ఆఫ్ రిలేషన్ బాండింగ్ ఫర్ ఎవర్. Studying a good success, sweet memory clever. They all of you program welcome bouquet flower. ఇదే నా టైం 1 hour. ఇదంతా విని మీకు బోర్ వచ్చి ఫీలింగ్ మూమెంట్ ఓవర్. థ్యాంక్ యూ. నాతోటి పూర్వ విద్యార్థులకు నా యొక్క నమస్కారం. చాలా సంవత్సరాల మిమ్మల్ని చూసినప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ పూర్వ విద్యార్థుల సమావేశంలో నాకు అవకాశం కల్పించినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మీరు మీడియా రంగాలలో అభివృద్ధి చెందాలని, మీ లక్ష్యాలు చేరుకోవాలని ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. నాతో పనిచేసినటువంటి
ఉపాధ్యాయులందరూ, ప్రియమైన విద్యార్థి విద్యార్థులు, గొప్ప విషయం ఏంటంటే 20 సంవత్సరాల తర్వాత మీకు చదువు చెప్పిన విద్యార్థులు, ఉపాధ్యాయులు మీరు గుర్తించి పిలవడం అనేది మొట్టమొదటిగా అభినందించాల్సింది. ఇక నా విషయానికి వస్తే పిల్లలందరినీ ఒకేలాగా చూడడం. సిస్టమే సిస్టమ్ ఎప్పుడు తప్పేది లేదు. ఇప్పటికి కూడా కదే. డిసిప్లిన్ లేకపోయినా చదువు ఎవరైనా చెప్తారు. క్రమశిక్షణ అనేది ముఖ్యం. అదే మనల్ని కాపాడుతుంది, మన లైఫ్ని పునాది రహదారి చేస్తుంది. నిన్న శ్వేత ఫోన్ చేసింది. అమ్మదైన విషయం ఏంటంటే, నేను శ్వేతని మున్సిపల్ చైర్మన్ని అన్నాను. నేను డెఫినెట్గా శ్వేత గౌరవించుడు కాదు, మున్సిపల్ చైర్మన్ గౌరవించాను. అందుకే మేడం అన్నాను. తర్వాత చెప్పింది, అయ్యో సార్ నేను చైర్మన్ కాదు, మీ స్టూడెంట్ సార్ అని. ఓకే, అంటే మన పిల్లలు ఎంత అభివృద్ధి చెందారో మనకు తెలుసు. తల్లిదండ్రుల తర్వాత గురువే అత్యధికంగా సంతోషించేవాడు. మీ స్థాయి ఎంత ఎత్తుగా ఉంటే ఇక్కడ అందరూ మాకన్నా హయ్యర్ పొజిషన్లో ఉన్నారు. మేము అదే టీచర్గానే ఉన్నాం, అదే 10వ తరగతి పిల్లలకు 5వ తరగతి పిల్లలకు చెప్తున్నాం. కానీ మీరు వేరియస్ రంగాల్లో మీ నైపుణ్యాన్ని చాటుతున్నారు. పెద్ద అయితే వేణు అయితే చైతన్య అయితే ఇంకా అందరూ చాలా సంతోషం వేస్తుంది. ఎన్ని పనులున్నా ఈ సమ్మేళనానికి రావాలి, ఇక్కడ మీతో కలవాలి, మీతో ఆనందాన్ని పంచుకోవాలనే కోరిక నేను 2 days నుంచి ఆ వెయిటింగ్ ఫర్ డే. ఎన్నో ఇప్పటికీ పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాం. కానీ మేము ఎంటర్ అయినటువంటి ఫీల్డ్లో మొట్టమొదటి 98-99 బ్యాచ్ నుంచి 2002 వరకు నేను మీతో ఉన్నాను. సో ఇది నా జీవితాన్ని కూడా లక్ష్యాన్ని నిర్దేశించింది. నేను కూడా ఛాలెంజ్ తీసుకొని నాకెందుకు గవర్నమెంట్ జాబ్ రాదు అని ఛాలెంజ్ తీసుకొని గవర్నమెంట్ జాబ్ సంపాదించినటువంటి వ్యక్తి నేను. అయితే చెప్పాలంటే మొట్టమొదటి రోజే 5 minutes లేటర్ చదివి, అంటే నాకు కావాలని కాదు, ట్రైన్ లేట్ అవ్వడం ఇట్లా లేట్ వస్తే పేరెంట్స్ ఉన్నారు ముందర, ఏమయ్యా నువ్వు ఇలా లేట్ వస్తే ఎలా అన్నాడు. దేవన్ నా గురించి సార్ తెలియదు, సార్ గురించి నాకు తెలియదు. దేవన్లోనే పేరెంట్స్ ఉన్నారు, చూశాను. షాప్ ఫీజు తీసుకున్నాను, అలాగే పెట్టేసి సార్ మీ ఉద్యోగం అవసరం లేదు, వెళ్ళిపోతున్నాను. వచ్చి అన్నాడు. మొత్తం ముందు నా గురించి మీరు తెలుసుకోవాలి, తర్వాత నన్ను అనాలి అని అన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్కూల్కు లేట్ పోను, ముందు రాను. అది మొదటి నుంచి ఉన్నటువంటి క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణే మనకు కాపాడుతుంది. సో ఆ తర్వాత సార్లో చాలా మార్పులు వచ్చాయి. ఒకసారి హైదరాబాద్లో వచ్చినప్పుడు సార్ అన్నారు, మీరు 10th క్లాస్ ఒకటేసారి మేము 7 members మేడం తప్ప 6 members కొత్త టీచర్స్ వచ్చాము. నేను, సుధాకర్ సార్, వేణు సోషల్, వేణు మ్యాథ్స్, అంజయ్ సార్, మేమందరం ఒకటేసారి వచ్చాము.
తర్వాత ఆయన యాటిట్యూడ్లో మార్పు వచ్చింది. మేమన్నాం అలా కాదు ఇలా చెప్పాలి పిల్లలకి అంటే సార్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇప్పటి కూడా సార్ వచ్చినప్పుడు అంటారు, అయ్యా మీ బ్యాచ్ లాగా టీచర్స్ ఎవరు లేరని. మేము ఒకటేసారి వెళ్ళిపోయాము. అది కూడా స్కూల్కి కొంత ఇబ్బందే జరిగింది. సో మీరందరినీ కలిసి ఇంత ఆనందాన్ని పంచినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శంకర్ సార్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. విద్యార్థులకి ఆశిష్యులు. విద్యార్థులని మీరు ఎంత ఎక్కువ ఎదిగినా కూడా మీరు మాకు విద్యార్థులే, మేము మీకు ఉపాధ్యాయులు. చాలా ఆనందం. తల్లిదండ్రులకు పిల్లలు ఎదిగితే ఆనందం, వాళ్ళు సంపాదిస్తే ఇంకా ఆనందం. కానీ ఉపాధ్యాయుడికి విద్యార్థి ఎదిగితే ఆనందం. తాను ఎంత ఎత్తుకు ఎదిగితే ఉపాధ్యాయుడు కూడా అంత తల ఎత్తుకుంటాడు. నా విద్యార్థి ఫలానా డిపార్ట్లో ఉన్నాడు, ఫలానా హోదాలో ఉన్నాడు అని చెప్పుకోవడం అది వర్ణించడం, ఆ ఆనందాన్ని వర్ణించడం చాలా కష్టం. దానికి అవధులు లేవు, ఆ ఆనందానికి అవధులు ఉండవు కూడా. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. ఇంతకుముందు కూడా పూర్వ విద్యార్థుల సమ్మేళనం అయినప్పుడు నేను స్కూటీ తీసుకుని వస్తే నా విద్యార్థులందరూ కార్లో వచ్చారు. అందరూ కూడా కార్లో అది చూసి చూడు అసలు నా విద్యార్థి నేను చెప్పినటువంటి చదువు ఈ విధంగా ఉన్నతిని సాధించింది అనేటువంటి ఒక సంతోషం, ఆ ఫీలింగ్ చెప్పడానికి వీలుండదు. అలాంటి ఫీలింగ్ ఈరోజు కూడా నేను అనుభవిస్తున్నాను. ఎందుకంటే మీకు తెలిసే ఉంది, ఈరోజు పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి. బంధువుల పెళ్ళిళ్ళు, దగ్గర వాళ్ళ పెళ్ళి చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి. వాళ్ళే చెప్పాను నిన్ననే, నా బ్యాంక్ షీట్ తీసి పెట్టేసి నేను రేపు పెళ్ళిళ్ళకి ఎక్కడికి రాను. ఏంటి నేను వెళ్ళాల్సింది అక్కడ సమ్మేళనం ఉంది, పునః విద్యార్థి సమ్మేళనం, తప్పకుండా అక్కడికి వెళ్ళాల్సిందే. ఇంకోటి ఏంటంటే నేను వస్తున్న స్కూల్ చెడిపోయి బాగా దాన్ని మెల్లిగా నడుపుకుంటూ సెట్టింగ్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. బహుశా మీ అందరూ కూడా ఇదే విధంగా జీవితకాలం కలిసిమెలిసి ఉండండి. మీ ఆనందాన్ని, దుఃఖాన్ని, మంచిని, చెడుని అన్నింటినీ పంచుకోండి. ఇది బహుశా నేను అనుకున్నాను, బంధువులు ఆత్మీయులు కంటే గొప్పవారు స్నేహితులు. ఎందుకంటే స్నేహం అనేది మరపురానటువంటి దానికి అవధులు, హద్దులు, హోదాలు ఏమీ ఉండవు. కాబట్టి మీరందరూ కూడా జీవితాంతం కలిసిమెలిసి ఉండండి. మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఇది మీ కష్టసుఖాలలో మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోండి అని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. ఓకే, ధన్యవాదాలు సార్. నమస్కారం. నాతోటి ఉపాధ్యాయులు గౌరవ సత్యనారాయణ సార్ గారికి నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా విద్యార్థులందరూ కూడా నా యొక్క ఆసక్తులు. మీరు 4th క్లాస్ నుంచి నాకు పరిచయం సెక్షన్ వాళ్ళు. బి సెక్షన్ తీసుకుంటే తర్వాత 8th నుంచి పరిచయం. కానీ ఏ సెక్షన్ వాళ్ళు నాకు 4th to 10th క్లాస్ బ్యాచ్ తోటే నేను వాణిజ్యం నుండి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత పెద్ద సార్ తర్వాత ఎక్కువగా కోప్పడింది, కొట్టేది నేనే కావచ్చు. ప్రైవేట్ స్కూల్లో ఈ వ్యాన్ వచ్చేటప్పుడు వాళ్ళని గుర్తుపెట్టడం, వాళ్ళు పోయేదాకా ఉండడం, ఇటువంటి అన్నీ కూడా నాకు చాలా గుర్తొచ్చినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. ఈ విధంగా మీకు అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషం ఉంది. మీరందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారని అనుకుంటున్నాను. మీరందరూ కూడా మంచి ఆరోగ్యాలతో
ఆత్మీయ సమ్మేళనానికి వివిధ ఊళ్ళ నుండి కూడా ఈరోజు కలవడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాశీస్సులు తెలుపుతూ, ఇందాక సార్ అన్నట్టుగా ఒక 24 సంవత్సరాల తర్వాత కూడా మీకు చదువు చెప్పిన గురువులందరినీ గుర్తుపెట్టుకొని పిలవడం అనేది మీ యొక్క సంస్కారానికి హ్యాట్సప్. ఎందుకంటే ఎందుకు ఆ మాట అన్నాను అంటే, ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో విద్యార్థులు గురువులను ఈ విధంగా గౌరవించేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఇంత గుర్తుపెట్టుకొని మా అందరినీ పిలిచిన, అయితే వాణిజ్య స్కూల్లో ప్రతి బ్యాచ్గా ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తుంటే మీ గెట్ టుగెదర్ కంటే కూడా మా గెట్ టుగెదర్ ఎక్కువ సార్లు అవుతున్నాయి మా ఉపాధ్యాయులు. అయితే నేను స్కూల్లోకి ఎంట్రీ అవ్వడం ఇదే ఇయర్, అదే ఇయర్ 7th 8th నాకు ఇచ్చినటువంటి క్లాసెస్, ఎస్పెషల్లీ ఈ బ్రాంచ్ తోటి అమ్మాయితో ఎక్కువ కాంటాక్ట్ లేదు, కానీ అబ్బాయితో చాలా దగ్గర సంబంధం మాకు. ఎందుకంటే 9 hours ఉండేది. పేరుకు మాత్రమే వాడికి నేను సత్యనారాయణ సార్ ముందు చదివేంత వరకు చదివిన తర్వాత ఆఫ్టర్ దాట్ మా కథే వేరు. ఎస్పెషల్లీ ఒక 5 స్టూడెంట్స్ పేరు చెప్పాలి నేను. ఫస్ట్ శ్రీధర్, శ్వేతా శ్రీధర్ అన్నారు ఇప్పుడు, ప్లస్ రాజేందర్ అండ్ కుమార్, దినేష్ దయాస్. వీళ్ళని స్కూల్లో ఉన్న సార్ అందరూ పొద్దున నుండి సాయంత్రం వరకు తిడుతూనే ఉండేవాళ్ళట. అరే పెద్దోళ్ళ మీకు చదువు రాదు, మీరు ఫెయిల్ అయిపోతారు, మీరు స్కూల్ పట్టిన దరిద్రంలో మీరు 5 అని ఇట్లా తిడుతుండేవాళ్ళట. వీళ్ళంతా ఒక 5 ఈవినింగ్ నా దగ్గరికి వచ్చి, సార్ మీకు దండం పెడతారు, చదువు చెప్పే సార్ అందరు తిడతారు మమ్మల్ని, మీరు ఏమన్నా చేస్తా మమ్మల్ని మాత్రం పాస్ చేయించే బాధ్యత మీది అన్నారు. అని నేను మీ క్లాసు కూడా రాను, నన్ను బదులాంటి ఏమొస్తుంది మీకు అన్నా. లేదు మీరు ఏమన్నా వేయండి, ఎందుకంటే ఏ సార్ రాకపోతే మార్నింగ్ అవర్స్ నేను వచ్చి సోషల్ చెప్పాను కొద్ది రోజులు. అది మన కొద్దిమంది క్లోజ్ బ్యాచ్ వాళ్ళు పని పట్టుకొని పెద్ద సార్ దగ్గరికి పోయి, సార్ సోషల్కి మాకు ఈ సార్నే పంపించండి సార్ అని చెప్పలేదు జరిగింది. నేనేమో రాను సార్, అప్పటికి 7th 8th పిల్లలతో బాగా మార్నింగ్ కుదిరింది, నేను ఇప్పటికిప్పుడు వీళ్ళని మధ్యలో వదిలేసి 10th క్లాస్ వెళ్ళాను అని సార్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రాజేందర్, కుమార్ వీళ్ళందరూ వచ్చి, సార్ మీరు ఏమన్నా మీ దండం పెడితే మేము పాస్ కావాలి, మమ్మల్ని తిట్టిన వాళ్ళు అందరూ కూడా మేము నిలబడాలి అన్న. నేను ఏం చేయాలి బాబు అన్నారు, మీరు ఏమన్నా చేయండి అన్నారు. అప్పుడు నేను రెంటుకుంటున్నటువంటి ఒక ఇంటి మీద వీళ్ళ కోసం ఒక 2 లైట్లు, ఒక ఫ్యాన్ అరేంజ్ చేసి ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు ప్రతిరోజు వాళ్ళని చదివిపిస్తూ, నేను వాళ్ళని అయిన దానికంటే నేను ఎక్కువ కష్టపడ్డాను. విచిత్రంలో విచిత్రం, ఇక ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి. ఒక 3 రోజులు ఏమో ఎగ్జామ్, వీళ్ళందరూ పట్టుకొని సెకండ్ షో సినిమా ఉండేదండి. అదే టైంకి వేణుగోపాల్ సార్ మ్యాథ్స్ సార్ కూడా సినిమాకి రావడం జరిగింది. వీళ్ళు చూసి, సార్ మన